अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम జిల్హిజ్జా నెల 10 రోజులు మరియు కుర్బానీ మరియు హజ్ వీటికి సంబంధించి మనం కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపైన ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన ఉమ్మతపైన శాంతి సేవకాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారిపైన ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన ఉమ్మతపైన కూడా శాంతి సేవకాలు కురిపించి మకామే ముహమ్మద్ ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినం రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా మా పాపాలను క్షమించడం వల్ల అల్లా మమ్మల్ని మీ యొక్క రెహంతోటి మీ యొక్క కరుణతోటి మమ్మల్ని రక్షించడం వల్ల అల్లా మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారి ద్వారా ఏదైతే జ్ఞానాన్ని మాకు ఇచ్చారో దాన్ని మేము తెలుసుకొని నేర్చుకుని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులు తెలిపే భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల ఆమీన్. ఇక అన్నిటికంటే ఉత్తమమైన మాట అల్లా మాట మరియు అందరికంటే ఉత్తమమైన పద్ధతి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారి యొక్క పద్ధతి. వారి పద్ధతి అన్నిటికంటే నిత్యమైనది. ఇస్లాంలో కొత్తగా ఏదైతే సృష్టిస్తారో అది అంటే ఇస్లాంలో లేని దాన్ని ఎవరైతే ఇస్లాంలో సృష్టిస్తారో అది నిత్యమైన పద్ధతి, లేని పద్ధతిని ఎవరైనా చేస్తే. మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతి కార్యము బిదాత్ అవుతుంది. బిదాతు చివరికి అది నరకానికి వైపుకే తీసుకెళ్తుంది అని, అది మార్గభ్రష్టత్వం వైపు తీసుకెళ్తుందని చెప్పడం జరిగింది. ఓ ముస్లింలారా, అల్లా దైవభీతిని కలిగి ఉండండి. ఎల్లవేళలా మనసులో ఆయన భయాన్ని సజీవంగా ఉంచండి. ఆయనకు విధేయత చూపండి, అవిధేయత చూపకండి. మరియు నేను ఒక ఖుత్బాని ఉన్నట్లుగా చదివి వినిపించడం కోసం ప్రయత్నిస్తున్నాను. అవిధేయత నుండి జాగ్రత్తగా వహించండి. తెలుసుకోండి, అల్లా తన సృష్టి రాసుల్లో కొన్నింటిపై ప్రాధాన్యత ఇచ్చాడు. అవి మనుషులైనా, ప్రదేశమైనా, సమయమైనా లేదా ఏదైనా ఆరాధనైనా. దీని వెనుక వివేకాత్మకమైనటువంటి నిర్ణయం ఉంటుంది. ఇది కేవలం అల్లాకి మాత్రమే తెలుసు. అల్లా ఈ విధంగా అన్నాడు ఖురాన్లో, ఏమని? నీ ప్రభువు తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు, తాను కోరిన వారిని ఎంపిక చేసుకుంటాడు, వారిలో ఎవరికి ఎటువంటి అధికారం లేదు అని. మనం ఈ ఉపన్యాసంలో జిల్హిజ్జా మాసం యొక్క మొదటి 10 దినాలకు ఉన్నటువంటి గొప్పదనం మరియు ప్రత్యేకతలను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మొదటి ప్రత్యేకత ఏమిటంటే అల్లా సుబ్హానహు వ తఆలా ఈ దినాల గురించి ప్రత్యేకంగా ఖురాన్లో ఆదేశించాడు. అల్లా ఏమన్నారంటే, వారు తమ ప్రయోజనాలు పొందడానికి రావాలి. అల్లా తమకు ప్రసాదించిన తమ పెంపుడు పశువుల మీద నిర్ధారిత దినాలలో అల్లా నామాన్ని స్మరించాలి, ఉచ్చరించాలి అని చెప్పడం జరిగింది. ఈ వాక్యాలలో ఉన్న నిర్ణీత దినాలు అనగా జిల్హిజ్జా మాసం యొక్క 10 దినాలు. ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు గారు ఇలా తెలియజేశారు, నిర్ణీత దినాలు అనగా జిల్హిజ్జా మాసం యొక్క మొదటి 10 దినాలు అని. జిల్హిజ్జా మాసం యొక్క మొదటి 10 దినాల యొక్క ఘనత కలిగినటువంటివి అనడానికి మరొక ఆధారం ఏమిటి అంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాటి రాత్రుల యొక్క ప్రస్తావన చేస్తూ ఏమన్నారంటే, ఉషోదయం సాక్షిగా, ఆ 10 రాత్రుల సాక్షిగా అని చెప్పడం జరిగింది. ఇబ్నే కసీర్ రహమతుల్లాహి గారు ఈ వాక్యం యొక్క వివరణలో 10 రాత్రుల యొక్క ప్రస్తావన చేసి ఇవి జిల్హిజ్జా మాసపు మొదటి 10 రోజులే అని తెలియజేశారు. ఇబ్నే అబ్బాస్, ఇబ్నే జుబైర్, ముజాహిద్ మరియు ఇతర పండితుల యొక్క అభిప్రాయం కూడా ఇదే. జిల్హిజ్జా మాసం యొక్క 10 రోజుల శ్రేష్టతకు గల మరో కారణం ఏమిటి అంటే, ఆ దినాలలో చేసేటటువంటి ఆచరణల పుణ్యఫలం రీత్యా సంవత్సరంలో ఇతర రోజుల కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే సంవత్సరంలో ఇతర రోజుల కంటే జిల్హిజ్జా నెలలో 12వ నెలలో ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 12వ నెలలో ఆ మొదటి 10 రోజుల్లో చేసే కార్యక్రమాలకి సంవత్సరంలో ఇతర రోజుల కంటే చాలా ఎక్కువ విలువ ఉందని చెప్పడం జరిగింది. మరి హజరత్ ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు ఏమన్నారంటే, జిల్హిజ్జా మాసం అంటే నెల, జిల్హిజ్జా మాసపు తొలి 10 రోజుల్లో చేయబడిన సత్కార్యాల కన్నా ఇతర దినాల్లో చేసిన సత్కార్యాలు ఏవి అల్లా దృష్టిలో అత్యంత ప్రియమైనవి కావు. ప్రియమైనవే కానీ విలువలో ఈ 10 రోజుల్లో చేసినవి చాలా ఎక్కువ అని.
అది విని సహచరులు సందేహపడుతూ దైవ ప్రవక్త, అల్లా మార్గంలో చేయబడే పోరాటం కూడా దానికన్నా ప్రియమైనది కాదా అని అడిగారు. దానికి సమాధానమిస్తూ, అల్లా మార్గంలో చేయబడిన పోరాటం కూడా ప్రియమైనది కాదు, అంటే దానికంటే కూడా ఈ 10 రోజుల్లో చేసే కార్యక్రమాలే చాలా ఎక్కువ విలువ అని చెప్పడం జరిగింది. ఒకవేళ ఎవరైనా ధన ప్రాణాల సమేతంగా బయలుదేరి వాటిలో ఏది తిరిగి రాకపోతే, అంటే దైవ మార్గంలో వీరమరణం పొందితే మాత్రం నిస్సందేహంగా అతను శ్రేష్ఠుడే అని చెప్పారు. కానీ ఈ కార్యక్రమాల కంటే కూడా మిగతా కార్యక్రమాలన్నీ కూడా మరి ఈ నెలలో చేసే కార్యక్రమాలకి చాలా విలువ అని ఈ యొక్క హదీస్ చెప్పడం జరిగింది బుఖారీ హదీస్ గ్రంథంలో. ఇబ్నే రజబ్ రెహమతుల్లా గారు ఈ హదీస్ యొక్క సారాంశాన్ని కూడా తెలియజేస్తూ ఏమన్నారంటే, ఎటువంటి సందేహం లేకుండా ఇది ఒక గొప్ప హదీస్. ఎందుకంటే ఏదైనా చిన్న ఆచరణ ఘనత కలిగినటువంటి సమయంలో చేయడం మూలంగా ఆ సమయానికి ఉన్నటువంటి ప్రాధాన్యత రీత్యా ఆచరణ యొక్క ఘనత కూడా పెరుగుతుంది. అదేవిధంగా జిల్హిజ్జా యొక్క మొదటి 10 రోజుల్లో చేసేటటువంటి ఆచరణలు ఇతర దినాలలో చేసేటటువంటి ఆచరణల కంటే గొప్పవిగా పేర్కోవడం జరిగింది. అయితే అందులో కేవలం మరి యుద్ధంకు మాత్రమే మినహాయింపు ఇవ్వబడింది, అది కూడా ధనం మన ప్రాణాలతో బయలుదేరి మళ్ళీ తిరిగి రాకపోతే. అనగా ఈ హదీసు ద్వారా వెలువడేటటువంటి మరొక విషయం ఏమిటంటే, జిల్హిజ్జా యొక్క మొదటి దినాలలో చదివే నఫిల్ రంజాన్ యొక్క చివరి భాగంలో చదివే నఫిల్ కంటే ఉత్తమమైనవి. అవి విలువైనవే, కానీ వాటికంటే కూడా ఇంకా విలువైనవి అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా జిల్హిజ్జా యొక్క 10 రోజులలో చేయబడే ఫరజులు ఇతర దినాలలో చేయబడే ఫరజుల కంటే కూడా గొప్పవి అని. ఉదాహరణకి మనం మామూలుగా ఇంటి దగ్గర చదివే నమాజ్కి, మక్కాకి వెళ్ళే చదివే నమాజ్కి చాలా పుణ్యాల తేడా ఉంది, అది మనకి తెలుసు. మదీనాలో చదివే నమాజులకి మన ఇంటి దగ్గర చదివే నమాజులకి పుణ్యాల రీత్యా చాలా తేడా ఉంది. అదేవిధంగా మదీనాలో కంటే మక్కాలో వెళ్ళి నమాజ్ చదివితే పుణ్యాల రీత్యా ఇంకా ఎక్కువ విలువ ఉంది. అదేవిధంగా మన ఇంటి దగ్గర చదివే నమాజ్ కంటే మస్జిద్ అక్సాకి వెళ్ళి చదివే నమాజులకి ఎక్కువ విలువ ఉంది. అంటే ఎవరైనా ప్రయాణం చేసి ఎక్కువ పుణ్యాలు సంపాదించి నమాజులు ఎక్కువ పుణ్యాలు సంపాదించాలంటే ఈ ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది, అంటే ఎక్స్ట్రాగా. అలానే ఎలాగైతే కొన్ని ప్రత్యేక ప్రదేశాలు సమయాలు ఇలా కేటాయించబడ్డాయో, అలానే ఈ యొక్క నెల జిల్హిజ్జా నెల ఈ యొక్క మొదటి 10 రోజులు అలా విలువైన వాటిల్లో ఇవి కూడా ఒకటి అని చెప్పడం జరిగింది. జిల్హిజ్జా యొక్క 10 దినాల యొక్క శ్రేష్టతకు గల మరొక కారణం, ఈ 10 దినాలలో అరఫా దినం కూడా ఉంది. అల్లాహ్ సుబ్హానహు తఆలా తన ధర్మాన్ని పరిపూర్ణంగా గావించిన రోజు. మరియు ఈ వాక్యం అవతరణ కూడా జరిగింది. ఏ వాక్యం? ఈరోజు మీకోసం మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను, మీ పైన అనుగ్రహాన్ని పూర్తి చేశాను, అంటే ఇస్లాం ధర్మం ఇంతటితో పూర్తి అయిపోయింది అనే యొక్క వాక్యం గురించి. జిల్హిజ్జా యొక్క 10 దినాల యొక్క శ్రేష్టతకు గల మరొక కారణం ఏమిటంటే, ఈ 10 దినాల్లో కుర్బానీ దినం కూడా ఉంది. ఈ దినమునే పెద్ద హజ్ అని కూడా అంటారు. ఈ రోజున ఎన్నో ఆరాధనలు ఏకమవుతాయి. కుర్బానీ, తవాఫ్, కాబా ప్రదక్షిణ, సఫా మర్వా కొండల మధ్య పరిగెత్తడం, సయ్యి చేయడం, శిరోముండనం, జమరాత్, సైతాన్కు రాళ్ళు విసరడం, ఇవన్నీ కూడా ఈ నెలలోనే జరుగుతాయి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హదీసులో ఏమని తెలియజేశారంటే, అల్లాహ్ తాలా దగ్గర అత్యంత గొప్ప దినము కుర్బానీ దినము, అనగా జిల్హిజ్జా మాసపు నెల 10వ దినమని. ఆ తర్వాత ఖుర్రా దినము, అనగా జిల్హిజ్జా మాసం 11వ దినము కూడా అని అబూదావుద్ హదీస్ గ్రంథంలో చెప్పబడింది. ఇక్కడ కూడా కుర్బానీ దినాన్ని ఖుర్రా దినముగా పేర్కొనడం జరిగింది. దీనికి గల కారణం ఏమిటి అంటే, ఆ రోజున హాజీలు మినా అనే ప్రదేశంలో ఆగి ఉంటారు. ఎవరు? హజ్ చేసేవారు ఆ రోజు మినా అనే ప్రదేశంలో ఆగి ఉంటారు. ఇక ఓ ముస్లింలారా, ఈ 10 దినాలలో చేసేటటువంటి 6 గొప్ప ఆచరణలు ఉన్నాయి. అవేంటంటే, 1, అతి ఎక్కువగా అల్హమ్దులిల్లా, లా ఇలాహా ఇల్లల్లా, అల్లాహు అక్బర్ అని స్మరిస్తూ ఉండాలి. అల్హమ్దులిల్లా, లా ఇలాహా ఇల్లల్లా, అల్లాహు అక్బర్ అని ఎక్కువగా చదువుతూ చెప్తూ ఉండాలి.
అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, అల్లా వద్ద ఈ 10 రోజుల్లో చేయబడిన సత్కార్యాల కన్నా ఇతర దినాల్లో చేసిన సత్కార్యాలు ఏవి అత్యంత ప్రియమైనవి కావు. ప్రియమైనవే కానీ అత్యంత ప్రియమైనవి కావు. కనుక ఈ 10 రోజుల్లో లా ఇలాహ ఇల్లల్లా, అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లాను ఎక్కువగా స్మరిస్తూ ఉండండి అని అహ్మద్ అనే హదీస్ గ్రంథం నుంచి ఈ యొక్క విషయం చెప్పడం జరిగింది. బుఖారీ రహమతుల్లాహి వారు ఏమన్నారంటే, ఇబ్నే ఉమర్ మరియు అబూ హురైరా రజల్లాహు గారు ఈ 10 దినాలలో బజారులోకి వెళ్ళి అతి బిగ్గరగా తక్బీర్ పలికేవారు. అది చూసి అక్కడ ఉన్న వారందరూ కూడా వారితో పాటు అక్కడున్న వారు కూడా తక్బీర్ చెప్పేవారు అని ఇలా ఉమర్ రజల్లా గారు, అబూబకర్ హురైరా రజల్లా గారు, అబూ హురైరా గారు చేసిన ఈ యొక్క పని గురించి ఇక్కడ బుఖారీ హదీస్ గ్రంథంలో చెప్పడం జరిగింది. అంటే అంత బిగ్గరగా తక్బీర్లు చెప్పేవారు ఈ యొక్క నెలలో, ఈ మొదటి 10 రోజుల్లో. తక్బీరు ఎలా పలికారు అంటే, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లా, అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్. కాబట్టి ఈ 10 దినాలలో అతి ఎక్కువగా అల్లాని స్మరించడం ఉన్నతమైన ఆచరణగా తెలపబడింది. ఇళ్లల్లో, బాజారుల్లో అల్లా స్మరణకు అనుమతించబడిన ప్రతి చోట, అల్లాను స్మరించడం కోసం అనుమతించబడ్డ ప్రతి చోట ఈ విధంగా అల్లాను స్మరించడం ఉత్తమం. దీని ద్వారా అల్లా యొక్క మహిమ, ఆయన ఎంత గొప్పవాడో ప్రదర్శించబడుతుంది. మరియు వీటిని పఠించేటప్పుడు పురుషులు ఒకేసారి బిగ్గరగా పఠించాలి. స్త్రీలు ఎవరైనా ఉంటే ఆమె నెమ్మదిగానే తక్బీర్ పఠించాలి. పురుషులే పెద్దగా చెప్పాలి, స్త్రీలకు నెమ్మదిగానే తక్బీర్ పఠించాలి. ఎందుకంటే వారి యొక్క గొంతుకు కూడా పరదా ఉంటుంది. అందుకే హద్దులు దాటకుండా మన ప్రతిక్షణం పరదా పద్ధతి కూడా గుర్తుపెట్టుకోవాలి. మన యొక్క వాయిస్ ఇతరులకు వినిపిస్తే ఏమేమి జరుగుతుంది, ఎలా ఉంటుంది, దాని యొక్క హక్కులు ఏమిటి, పరదా పద్ధతులు ఏంటి, వాయిస్కున్న పద్ధతులు ఏంటి, నడిచే పద్ధతి, చూచే పద్ధతి అన్నీ కూడా ప్రతిదీ కూడా చెప్పడం జరిగింది. ఏదో పండుగలో ఉన్నాం, పద్ధతుల్లో ఉన్నాం అని చెప్పి పద్ధతులు విడిచిపెట్టమని చెప్పట్లేదు. ఇక్కడ తక్బీర్ విషయంలోనే ఇంత జాగ్రత్త చెప్పబడింది. అంటే ఈనాడు అనేక రకాల జాబులు, చదువులు, డబ్బు సంపాదన, టైంపాస్, అనేక రకాల ప్రోగ్రాంలు అని చెప్పి బయటికి వెళ్తూ ఎవరితో తిరుగుతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, అప్పుడు తల్లిదండ్రులు అక్కడ వదిలిపడేసి పెళ్ళిళ్ళు టైంలో ఏమేమో జరిగిపోతే అప్పుడు ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు? ఇప్పుడు జీవితాంతం వదిలేసి పెళ్ళిళ్ళ టైంలోనే అయ్యో అమ్మాయి ఎటో పోయింది, ఎవరితోటో పోయింది, అబ్బాయి ఎటో పోయిండు, ఎవరెవరో ఏటో లవ్ అన్నారు, ఏదో సహజీవనం అన్నారు, ఎటో ఏమేమో వెళ్తున్నారు, ఎటో పోతున్నారు అని అప్పుడు పట్టుకొని అదే అంటారు, ఆకులు కాలిపోయినాక చేతులు పట్టుకుంటే, లేకపోతే చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటేనో ఒక సామెత ఉంది కదా. అందుకే చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు కూడా ప్రతి విషయంలోనూ ఇంట్లో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు కూడా ప్రతిదీ కూడా మనం గమనిస్తూ ఉండాలి. ఇంకొకటి, తల్లే పరదా పాటించినప్పుడు లేదా తండ్రే పద్ధతులు పాటించినప్పుడు పిల్లలు సరైన పద్ధతుల్లో ఉంటారని మనం ఎంతవరకు గ్యారంటీ ఇవ్వగలుగుతాం? అందుకే తల్లిదండ్రులు కూడా పాటించాలి, అదేవిధంగా పిల్లలకి కూడా చెప్పాలి. తల్లిదండ్రులు చిన్నప్పుడు పిల్లలు వెళ్తున్నారుగా వెళ్ళని అని చెప్పి వాళ్ళ కాళ్ళు కనిపించేటట్టు, తొడలు కనిపించేటట్టు, వాళ్ళ యొక్క ఛాతీ కనిపించేటట్టు, లేదా మెడ కనిపించేటట్టు, లేదా జుట్టు కనిపించేటట్టు చిన్నప్పుడు వాళ్ళని వదిలిపడేసి వాళ్ళ స్కూల్ అని చెప్పి, కాన్వెంట్ అని చెప్పి చదువుకోవాలా, చదవద్దని చెప్పట్లేడా. కానీ ఇక్కడ పరదా పద్ధతి గురించి ఇస్లాం ధర్మం ఏం చెప్తుంది? అందుకే కొంతమంది కొన్ని విషయాలు ధార్మికం అనుకున్న వారు ఎంత కష్టం, నష్టం, బాధలు, ఇబ్బందులు వచ్చినా వారు ఆ యొక్క వస్త్రాలని వారు వదలరు. వాళ్ళు ఆ పద్ధతుల్లోనే వెళ్తారు. ఎక్కడికైనా సరే, స్కూల్కైనా, జాబుకైనా, సంపాదనకైనా, రాజకీయాల్లోకైనా, ఇంకేదైనా అధికారంలోకైనా వారి పద్ధతి పాటిస్తూ సమాజంలో అన్నీ చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. కానీ పద్ధతులు విడిచిపెట్టకండి అని మాత్రం చెప్పడం జరుగుతుంది. అదే విషయం ఇక్కడ గుర్తు చేసుకోవడం జరుగుతుంది. మరి చిన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు వస్త్రధారణ, ఇష్టం వచ్చినట్టు తాగడం, తినడం, ఇష్టం వచ్చినట్టు టీవీలు, ఫోన్లు, ఫ్రెండ్స్, మరి అవన్నీ చిన్నప్పుడు వదిలేసి పెద్ద అయినాక ఎవరితోటో ఎటో వెళ్ళిపోతే అప్పుడు బాధపడటం ఎందుకు? ఇక్కడ చూడండి, ప్రతి సంవత్సరం పన్నెండవ నెల అనేది వస్తుంది, ప్రతి సంవత్సరం బక్రీద్ పండుగ వస్తుంది, జుల్హిజ్జా నెల వస్తుంది, ఈ యొక్క మొదటి 10 రోజులు 10 నెలలు వస్తాయి. మరి ఈ యొక్క నెలలోనే తక్బీరే తహ్రీమ్, మగవారు ఏదైతే పెద్దగా చెప్తారో దాంట్లో ఆడవారు చిన్నగా చెప్పాలి అనే విషయంలో, ఈ యొక్క మాట విషయంలో ఉన్న వెనక అంతరార్థం ఏమిటో, ఎన్ని ఖురాన్ వాక్యాలు దీంట్లో వెనక
ఖురాన్ హదీసుల్లో ఒక స్త్రీ యొక్క రక్షణ గురించి ఎన్ని విషయాలు చెప్పబడ్డాయో ఒకసారి ఆలోచించాలి. ఒక తల్లిగా, చెల్లిగా, అక్కగా, అమ్మగా, అత్తగా మరియు అనేక రకాల క్యారెక్టర్స్లో మరి ఈ యొక్క స్త్రీ అనే రోల్ ఈ యొక్క ప్రపంచంలో ఉంది. ఆమె హక్కులు ఆమెకు దక్కాలి అంటే ఆమె పరదా పద్ధతిలో లేదా ఒక పురుషుడు ఒక స్త్రీని చూసేటప్పుడు కానీ, ఒక స్త్రీ ఒక పురుషుడు చేసేటప్పుడు కానీ ఎటువంటి హక్కులు ఉన్నాయో అవి ఖచ్చితంగా ధర్మంలో చెప్పబడ్డాయి. అవి తెలుసుకొని అన్ని పనులు చేసుకోవచ్చు, కానీ పద్ధతుల్లో ఉంటే మంచిది, అందరూ హ్యాపీగా ఉంటారనే ఉద్దేశమే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంతేగాని ఎవరిని స్కూల్కి వెళ్ళొద్దని చెప్పట్లే, కాలేజీకి వెళ్ళొద్దని చెప్పట్లే, జాబులకి వెళ్ళొద్దని చెప్పట్లే. అందరూ అన్నీ చేయాలి, వెళ్ళాలి, ఆడవారు వెళ్ళాలి, మగవారు వెళ్ళాలి, కానీ పద్ధతుల్లో ఉండాలని మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇక నేటి కాలంలో తక్బీర్ విధానాన్ని పూర్తిగా విడిచిపెట్టారు కొంతమంది. చాలా కొద్దిమంది మాత్రమే దీనిపై ఆచరిస్తున్నారు. కాబట్టి ఈ సున్నతును పునరుద్ధరించడానికి మరియు అజాగ్రత్తగా ఉన్న వారిని అప్రమత్తం చేయడానికి తక్బీర్ను ఇతరులకు వినిపించేలా బిగ్గరగా చదవాలి. ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా తక్బీర్ అనేది చదవాలి. సమిష్టిగా తక్బీర్ పఠించడానికి ధర్మంలో అనుమతి లేదు. ఇది ధర్మానికి విరుద్ధమైన చర్య అన్నమాట. ఇక రెండో విషయం ఏంటంటే 6 విషయాలు అన్నాం కదా. ఇక రెండో విషయం, జిల్హిజ్జా మొదటి 10 దినాలలో చేయవలసిన మరొక పని ఉపవాసాలు పాటించడం. కాబట్టి ఈ నెలలో 9 ఉపవాసాలు పాటించడం మంచిది, అభిలషణీయం, చాలా మంచిది. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు కూడా జిల్హిజ్జా యొక్క 9 దినాలు ఉపవాసం పాటించేవారు. ముహమ్మద్ సల్లం గారు 9 ఉపవాసాలు పాటించేవారు. హునైదా బిన్ ఖాలిద్ తన భార్యతో ఉల్లేఖిస్తూ ఉన్నారు. ఆమె ప్రవక్త గారి కొందరు సతీమణులతో ఉల్లేఖించారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జిల్హిజ్జా మాసం యొక్క 9 ఉపవాసాలు, అషురా ఉపవాసం మరియు ప్రతి నెల 3 ఉపవాసాలు మరియు సోమవారం, గురువారం ఉపవాసాలు పాటించేవారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఈ యొక్క విషయం అబూ దావూద్ హదీస్ గ్రంథంలో ఉంది. ప్రవక్త ఏ రోజుల్లో ఎప్పుడెప్పుడు ఉపవాసాలు పాటించేవారో ఈ యొక్క హదీస్లో చెప్పడం జరుగుతుంది. అబూ ఉమామా అల్ బాహిలి రజియల్లాహు అన్హు గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఈ విధంగా ప్రశ్నించారు. ఏమని? ఓ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, అల్లా నాకు లాభం చేకూర్చడానికి ఏదైనా ఆచరణ కనుక ఉంటే తెలియచేయండి అని అన్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, నువ్వు ఉపవాసం పాటించు, ఎందుకంటే దానికి తగిన ఆచరణ మరొకటి లేదు అని చెప్పడం. అంటే ఉపవాసం ఎంత పెద్ద గొప్ప ఆచరణో ఇక ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన ఈ యొక్క విషయంలో మనం ఆలోచించవచ్చు. మరి ఈ యొక్క జిల్హిజ్జా మొదటి 10 రోజులు దొరికితే కనుక మరి ఈ యొక్క ఉపవాసాలు చేయగలిగితే ఎంతో పుణ్యమని ఇక్కడ నసాయి హదీస్ గ్రంథం ద్వారా అర్థమవుతుంది. ఇక 6 విషయాల్లో ఇంకా 3వ విషయం ఏంటి? ఈ 10 దినాలలో చేసేటటువంటి ఆచరణలో మరొకటి అరఫా ఉపవాసం. అరఫా రోజు ఉపవాసం. దీని ఆధారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు గారిని అరఫా నాటి ఉపవాసం గురించి అడగడం జరిగింది. అందుకు ఆయన సమాధానం ఇస్తూ, అది క్రితం ఏడు మరియు వచ్చే ఏడు జరిగినటువంటి మరియు రాబోయేటటువంటి పాపాలన్నింటినీ తుడిచిపెట్టేస్తుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు చెప్పారు అని ముస్లిం హదీస్ గ్రంథంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ఇక ఇంకొక విషయం, 4వ విషయం, ఈ 10 రోజులలో చేసే మరో ఆచరణ ఈద్ నమాజ్ ప్రార్థన కూడా ఇది ప్రసిద్ధి చెందినది. ఇక 5వది, ఈ 10 రోజులలో చేసేటటువంటి మరో ఆచరణ కుర్బానీ ఇవ్వటం. ఇది స్తోమత కలిగినటువంటి వారిపై తప్పనిసరి అవుతుంది. పండుగ రోజున కుర్బానీ ఇవ్వడం తస్రీక్ దినాలలో కుర్బానీ ఇవ్వటం కంటే కూడా ఉత్తమం. ఎందుకంటే పండుగ రోజు 10 రోజులలో చివరి రోజు మరియు ఈ 10 రోజులు అన్నిటికంటే ఉత్తమమైన రోజు మరియు తస్రీక్ దినాలు ఈ 10 రోజులలో చేర్చబడలేదు కనుక పండుగ రోజు కుర్బానీ ఇవ్వడం సదాచరణలో త్వరపడటాన్ని సూచిస్తుంది. మరి పండుగ రోజు ఉపవాసం కూడా ఉండకూడదు. అది రంజాన్ పండుగ రోజు అయినా సరే, బక్రీద్ పండుగ రోజు అయినా సరే పండుగ రోజు ఉపవాసం ఉండకూడదని చెప్పడం జరిగింది. ఇక 6వ విషయం, జిల్హిజ్జా నెల యొక్క మొదటి 10 రోజులలో చేయవలసిన మరొక ఆచరణ ఏమిటంటే హజ్ మరియు ఉమ్రా చేయటం. ఇవి ఈ 10 రోజులలో చేసేటటువంటి అత్యుత్తమ కార్యాలలో ఈ 6 విషయాలు మనం చెప్పుకోవడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూపించినటువంటి విధానం ప్రకారం హజ్ అనేది నెరవేర్చాలి.
హజ్ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి, దాన్ని స్టెప్ బై స్టెప్ ఇంతకుముందు మనం తెలుగులో, అరబ్బీలో ఉన్నదాన్ని తెలుగులో తెలుగు బుఖారీ యూట్యూబ్ ఛానల్లో కూడా మనం ఇంతకుముందు చర్చించుకోవడం జరిగింది. అది మొత్తం పూర్తి వివరణ కూడా అక్కడ ఉంది. మరి ఈ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూపించినటువంటి విధానం ప్రకారం హజ్ అనేది నెరవేర్చాలి. మరియు అందులో దేని నుంచి అయితే చెప్పారో ఆ విషయాలకు దూరంగా ఉండాలి. అనగా అపసవ్యమైన చేష్టలకు, వ్యర్థ విషయాలకు, పొట్లాటలకు దూరంగా ఉంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేసినటువంటి వాగ్దానం ప్రకారం పుణ్యం ప్రాప్తిస్తుంది. అనగా ఆమోద ముద్ర పడిన హజ్ ప్రతిఫలం స్వర్గం. బుఖారీ మరియు ముస్లిం హదీస్లో ఈ యొక్క విషయాలు చెప్పబడ్డాయి. ఓ అల్లా దాసులారా, ఇవి 6 ఆచరణలు జిల్హిజ్జా మాసం మొదటి 10 దినాలలో చేయవలసిన 10 ఆచరణలు. ఈ ఆరాధనలు సంవత్సరం మొత్తంలో కంటే ఈ 10 రోజులకు మాత్రమే ప్రత్యేకించబడ్డాయి. అందుకే ఈ 10 రోజులు ఔన్నత్యం రీత్యా, గొప్పదనం రీత్యా, ప్రాముఖ్యత రీత్యా ప్రాధాన్యం కలిగి ఉన్నాయి. మరియు మూల ఆరాధనలన్నీ కూడా ఇందులో మమేకమై కలిసిపోయి ఉన్నాయి. ఉదాహరణకు నమాజ్, రోజా, సదకా, హజ్ ఇవన్నీ కూడా దీంట్లో కలిసి ఉన్నాయి ఈ యొక్క 10 రోజుల్లోనే. అల్లాహు అక్బర్. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే ప్రజలు రంజాన్ యొక్క చివరి భాగంలో అతి ఎక్కువగా కార్యాచరణను మరియు ఆరాధనలో పాల్గొంటారు. కానీ వాస్తవంగా జిల్హిజ్జా మాసం యొక్క మొదటి 10 దినాలు పగళ్ళు వాటికంటే ఎంతో ప్రాధాన్యత కలిగినవి. అంతకంటే ఎక్కువ ఉత్సాహంతో ఈ దినాల యొక్క ఆరాధన చేయాలి. మరి దీన్ని ఎందుకు మనం పట్టించుకోవడం లేదు? తాబయీలలో గొప్ప వ్యక్తి అయినటువంటి సయ్యద్ బిన్ జుబైర్ రహమతుల్లాహి గారు జిల్హిజ్జా యొక్క మొదటి 10 రోజులు వచ్చినప్పుడు వారు తమ ప్రాణాలను పణంగా పెట్టేంత వరకు తీవ్ర ప్రయత్నంతో మరియు అంకిత భావంతో ఆరాధన చేసేవారు అని ఫతుహుల్ బారీలో చెప్పడం జరిగింది. మరియు ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు, జిల్హిజ్జా యొక్క రాత్రులలో దీపాన్ని సైతం ఆర్పకండి. అనగా అతి ఎక్కువగా ఆ రాత్రుల్లో ఖురాన్ పారాయణం మరియు తహజ్జుద్ నమాజ్ చదువుతూ ఉండండి అని. ఒక పగల్లే కాదు, రాత్రిపూట కూడా ఖురాన్ చదవటం మరియు తహజ్జుద్ నమాజులు కూడా చదవటం. ఈ యొక్క మొదటి 10 రోజులు వేస్ట్ చేయకండి, వృధా చేయకండి, చాలా విలువైనవని చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం ప్రపంచంలో బ్రతికి ఉన్నప్పుడు చేసిన కర్మల ఆధారంగానే ప్రపంచంలో ఉన్నప్పుడు ఇప్పుడు మనం బ్రతికి ఉన్నప్పుడు చేసిన వాటి ఆధారంగానే ఇక మరణం లేని జీవితం ఏదైతే ఉందో పరలోకంలో అక్కడ వీటి ఆధారంగానే అక్కడ మనకి అత్యుత్తమ స్థాయిలు అనేక అవకాశాలు దొరికే అవకాశం ఉంది. అందుకే మనం మానవుడిగా బ్రతికి ఉన్నప్పుడే ఎక్కువ పుణ్యకార్యాలు సంపాదించుకోవడం కోసం ప్రయత్నించాలి. కాబట్టి మనం ఈ రోజుల్లో అల్లా యొక్క సహాయం కోరుతూ ఉండాలి మరియు అనేక మంచి పనులు చేస్తూ ఉండాలి. ఆచరించడంలో ఒకరినొకరు అధిగమించడానికి ఆచరణలో, దైవ ఆరాధనలో, ఆచరణలో ఒకరిని ఒకరు మించిపోవడం కోసం ప్రయత్నించాలి. నమాజులు వదిలిపెట్టకుండా ప్రతిరోజు 5 నమాజులు చదవడం కోసం ప్రయత్నించాలి. మరియు సర్వశక్తిమంతుడైనటువంటి అల్లా నుండి ఈ ఆచరణల ప్రతిఫలం ఆశించాలి. ఎందుకంటే ఈరోజు ఆచరించే అవకాశం ఉంది, రేపు లెక్క తీసుకోబడే రోజు తీర్పు దినం, అక్కడ మనకు ఆచరించడానికి ఇంకా అవకాశం లేదు. ఒక్కసారి మరణించాక ఇంక ఎటువంటి ఆచరణలు ఉండవు. అందుకే అల్లా ఖురాన్ యొక్క శుభాలను మన జీవితంలో వర్షింపజేయుగాక. ఆయన వివేకంతో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక. అల్లా మనందరినీ క్షమించుగాక. మీరు కూడా అల్లాను క్షమాపణ వేడుకోండి. నిశ్చయంగా ఆయన తౌబా అంటే పశ్చాత్తాపాన్ని చెందే వారిని తప్పక మన్నిస్తాడు. అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల ఆమీన్. ఓ విశ్వాసులారా, జిల్హిజ్జా యొక్క 10 రోజులు రంజాన్ చివరి 10 రోజుల కంటే గొప్పవని తెలుసుకోవడం జరిగింది. మరియు ఈ రోజుల్లో ఎంతో శ్రమతో మరియు అంకిత భావంతో ఆరాధన చేయాలి. ఈ యొక్క 10 రోజులు, 10 పగళ్ళు కానీ 10 రాత్రులు కానీ. ఇబ్నే కసీర్ రహమతుల్లాహి గారు ఈ విధంగా రాస్తారు ఏమని, ఈ 10 రోజులు అన్ని రోజుల్లోకెల్లా హదీసుల్లో వీటి ఘనత గురించి తెలుపబడింది. మరియు చాలామంది ధార్మిక పండితులు కూడా ఈ రోజులను రంజాన్ యొక్క చివరి భాగంపై ప్రాధాన్యతను ఇచ్చారు. ఎందుకంటే రంజాన్ చివరి భాగంలో ఉన్న ఆరాధనలే ఈ దినాల్లో కూడా ఆచరించబడ్డాయి. నమాజ్,
రోజా, సదకా మొదలైనవి. కానీ జిల్హిజ్జా 10 దినాలకు గల ప్రత్యేకత ఏమిటంటే అందులో హజ్ ఆరాధన కూడా ఉంది. మరొక వాక్యంలో ఇలా ఉంది, రంజాన్ యొక్క చివరి 10 రోజుల్లో ఘనత కలిగినటువంటి, ఎందుకంటే అందులో లైలతుల్ కదర్ రాత్రి ఉంది, అది 1000 నెలల కంటే ఉన్నతమైనది అని చెప్పడం జరిగింది. మరొక వర్గం వారు మధ్యస్థంగా ఏమని తెలియజేశారు అంటే జిల్హిజ్జా యొక్క మొదటి 10 దినాలు మరియు రంజాన్ యొక్క చివరి 10 రాత్రులు ఈ రెండు కూడా చాలా విలువైనవి అని చెప్పడం జరిగింది. వీటి యొక్క విలువ అల్లాహకే తెలుసు అని కూడా చెప్పడం జరిగింది. మరియు మీరు తెలుసుకోండి, అల్లాహ్ మిమ్మల్ని కరుణించుగాక, కుర్బానీ ఇచ్చేటటువంటి వ్యక్తి వెంట్రుకలను గోళ్లను తీయటం నుండి వారించబడింది. అందుకే కుర్బానీ ఇచ్చే వ్యక్తి వెంట్రుకలను గోళ్లను కుర్బానీ అయ్యేంత వరకు తీయకూడదు. మీరు జిల్హిజ్జా మాసం నెల వంకను చంద్రుడిని చూడగానే కుర్బానీ యొక్క సంకల్పం గనక ఉంటే మీరు మీ వెంట్రుకలను మరియు గోళ్లను తీయకండి అని ముస్లిం హదీస్ గ్రంథంలో ఈ యొక్క విషయం చెప్పడం జరిగింది. మరొక హదీస్లో ఏమని ఉందంటే ఎవరైతే కుర్బానీ యొక్క సంకల్పం చేశారో వారు జిల్హిజ్జా మాసం ప్రారంభం అవగానే వెంట్రుకలను మరియు చర్మాన్ని కత్తిరించవద్దు అని ముస్లిం హదీస్లో చెప్పడం జరిగింది. ఓ ముస్లింలారా, ఇస్లాం యొక్క ధర్మశాస్త్రం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ప్రజలకు ఇబ్బంది కలిగించే వాటిని దూరం చేస్తుంది. కనుక ఏ వ్యక్తి అయినా వెంట్రుకలు, గోళ్ళు మరియు చర్మాన్ని తీసేటటువంటి అవసరం వస్తే తీసేయవచ్చు. అంటే ఎవరైనా అనారోగ్యంతో ఉంటే గనక వారికి గనక తీయాల్సిన అటువంటి పరిస్థితి వస్తే వారు తీయవచ్చు అని ఇబ్నే ఉసైమిస్ రహమతుల్లాహి గారు అన్నారు. అని ఏమన్నారు, ఎవరైనా వెంట్రుకలు, గోళ్ళు మరియు చర్మం కత్తిరించేటటువంటి అవసరం వారికి అటువంటి పరిస్థితి వస్తే వాళ్ళు వాటిని తీయవచ్చు. ఉదాహరణకు ఏదైనా గాయం కారణంగా వెంట్రుకలు తీయాల్సి వచ్చింది, లేక ఏదైనా యాక్సిడెంట్ అయినా, ఇంకేదైనా అనారోగ్య సమస్యలు, స్కిన్ ఇన్ఫెక్షన్లు, ఇంకేదైనా సమస్యలు ఉండి ఇలాంటి ఉంటే ఆ సందర్భంలో వారు వాటిని కత్తిరించవచ్చు. అయితే ఇందులో వారిపై ఎటువంటి తప్పు లేదని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇస్లాంలో బలవంతం లేదు, అల్లాహకి అన్నీ తెలుసు, ఇన్నమల్ ఆమాలు బిన్నియాత్. ఓ ముస్లింలారా, అదేవిధంగా ఒక హాజీ కుర్బానీ చేసే సంకల్పం చేయగానే, ఒక హాజీ కుర్బానీ చేయాలనుకున్నప్పుడు అతను కూడా ఇదే ఆజ్ఞ పరిధిలోకి వస్తాడు. ఉమ్రా పూర్తి చేసే వరకు వెంట్రుకలు, చర్మం కత్తిరించకూడదు. ఒకవేళ ఉమ్రా పూర్తి చేస్తే అతను తన తల వెంట్రుకలు తప్పకుండా తీయాలి. అతను కుర్బానీ ఇచ్చే సంకల్పం చేసుకున్నప్పటికీ, ఎందుకంటే ఉమ్రా తర్వాత వెంట్రుకలు తీయడం ఆరాధనలో భాగం. ఇది ఇబ్నే జాబ్ మరియు ఇబ్నే ఉసైమిన్ వారి మాట. మరియు ఇది కూడా తెలుసుకోండి, అల్లాహ్ ఆయనపై తన కారుణ్యాన్ని కురిపించుగాక. అల్లాహ్ మీకు ఒక గొప్ప విషయం గురించి తెలియజేశాడు. అల్లాహ్ ఈ విధంగా ఆజ్ఞాపించాడు, నిజంగా అల్లాహ్ ఆయన దూతలు కూడా దైవ ప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా, మీరు కూడా అతనిపై దరూదు పంపండి, అత్యధికంగా అతనికి సలాములు పంపుతూ ఉండండి. ఎవరిపైన? ముహమ్మద్ అస్లం గారి పైన. ఓ అల్లా, నీ దాసుడు మరియు నీ ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారిపై నీ కారుణ్యాన్ని అవతరింపజేయి. ఆయన ఖలీఫాలు, సాబయినులు పూర్తి చిత్తశుద్ధితో అనుసరించే వారిని వారిని ప్రేమించు. ఓ అల్లా, ఇస్లాం ముస్లింలకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్కు ముష్రికులను అవమానపరచు. నీవు నీ ధర్మమైన ఇస్లాంకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వనాశనం చేయి. మరియు ఏకేశ్వర ఉపాసకులైన నీ సహాయాన్ని అందించు. ఓ అల్లా, మా దేశాలలో భద్రతను ప్రసాదించు. మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు. సన్మార్గం చూపే మరియు సన్మార్గము వైపు నడిచేవారిగా చెయ్యి. ఓ అల్లా, మాకు జిల్హిజ్జా మాసం నెల యొక్క 10 దినాలను ప్రసాదించు మరియు వాటిలో ఉపవాసం పాటించే నీ కొరకు తహజ్జుద్ నమాజ్ చదివే భాగ్యాన్ని ప్రసాదించు. ఓ అల్లా, మా పరిపాలకులకు, మా పాలకులకు, నాయకులకు, పెద్దలకు నీ గ్రంథాన్ని కట్టుబడి ఆజ్ఞాపాలన చేసే భాగ్యాన్ని ప్రసాదించు. ఓ అల్లా, మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని, పరలోకంలో సాఫల్యాన్ని ప్రసాదించు. నరక శిక్షల నుంచి మమ్మల్ని కాపాడు. ఆమీన్. ఓ అల్లా, మేము నీతో స్వర్గం గురించి ప్రాధేయపడుతున్నాము మరియు
ఆ స్వర్గంలోకి ప్రవేశించేటటువంటి ఆచరణని మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాము. మరియు ఆ నరకం నుండి నీ శరణ వేడుకుంటున్నాము. మరియు నరకానికి దగ్గర చేసేటటువంటి ప్రతి పని నుండి నీ రక్షణ వేడుకుంటున్నాము వల్ల ఆమీన్. అల్లా మా పాపాలను క్షమించండి వల్ల అల్లా మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు తెలియజేసినటువంటి ఖురాన్ మరియు హదీసులను మేము కూడా తెలుసుకొని నేర్చుకొని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా రంజాన్ యొక్క శుభాలని మరి గడిచిపోయిన రంజాన్ యొక్క శుభాలను మా అందరిపైన కురిపించడం వల్ల మరియు ఇప్పుడు జిల్హిజ్జా యొక్క శుభాలను మరియు ఇతర దినాల యొక్క నమాజులు ఉపవాసాలు సదకా ఖైరాతులు జకాతులు అజ్జుబ్రాలు ఇవి ఖురాన్ పట్టణం వీటన్నిటి యొక్క శుభాలను మా అందరిపైన కూడా కురిపించడం వల్ల ఆమీన్. అలా మీరు మాపై ఉంచిన బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని బరకత్ని రక్షణని సహాయాన్ని మాపై మా కుటుంబ సభ్యులపై మీ యొక్క దాసులందరిపైన కూడా కురిపించడం వల్ల ఆమీన్. అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపైన ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన ఉమ్మతపైన శాంతి సుఖాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన ఉమ్మతపైన శాంతి సుఖాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసుని చేసి అంతిమ దినం రోజు వసీలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్ అల్హమ్దులిల్లాహ్ సుబ్హానల్లాహ్ అల్లాహు అక్బర్ అష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు అల్లాహు అక్బర్.